జై శ్రీరామ్, జై భారత్. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది, ఎక్కడ ఉంటుంది? సో పాయింట్ ఏంటంటే మనసు రెండు భాగాలు ఉంటుంది. ఒకటి చేతన, ఇంకోటి అచేతన. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఒక పని చేస్తున్నప్పుడు సగం మనసు మాత్రమే నీ శరీరంతో పనిచేస్తుంది, మైండ్ బ్రెయిన్లో, మెదడు ద్వారా. మిగతా సగం బ్రెయిన్ సబ్ కాన్షియస్ అంటారు. అది గతాన్ని కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో మనం ఏ పని చేసినా, చిన్న పని చేసినా, చేస్తున్న పని మీదనే పనిచేస్తూ ప్లస్ ఏదైతే మైండ్ ఉందో సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచిస్తుందో దాన్ని మనం అక్కడ పెట్టాలి. చేసిన పని మీద ఈ పని మంచిగా చేయి, ఈ పని శ్రద్ధగా చేయి, చేస్తున్న పని మంచిగా చేయాలి, నీటి చేయాలి అని మనసుకు చెప్తూ మనసులో అనుకుంటూ చేయడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ కూడా చేస్తున్న పని మీద పనిచేస్తుంది. అదే ఏకాగ్రత. ఇది చిన్న పని మీద అప్లై చేయండి. మీ మనసుకు అలవాటు అయిన తర్వాత నువ్వు ఏ పెద్ద పని చేసినా ఆటోమేటిక్గా మనసుకి అలవాటు అయిపోతుంది. త్రికరణ శుద్ధి అంటారు, మనస వాచ కర్మణ. శరీరంతో పనిచేస్తావు, మనసు దాని మీద ఉండాలి, మాటతో. త్రికరణ శుద్ధి, అదే ఏకాగ్రత. సనాతన ధర్మం చెప్పింది త్రికరణ శుద్ధి అని. ఏకాగ్రతకి మూల సూత్రం, ప్రధాన సూత్రం. ఓం నమః శివాయ.